బర్త్డే చేయడం పెద్ద విషయం కాదు. అధికారం లేనప్పుడు జగనన్న బర్త్డే ఇంత ఘనంగా చేస్తున్నందుకు దానికి మద్దతుగా ఇక్కడికి వచ్చిన మీ అందరూ నిజమైన జగనన్న అభిమానులు, సైనికులు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇంతవరకు కూటమి ప్రభుత్వానికి జగనన్న అంటే భయం అని తెలుసు, కానీ జగనన్న కటౌట్ చూస్తే కూడా భయం అని నిన్నటి నుంచి అర్థమైంది. ఏ నియోజకవర్గంలో చూసినా జగనన్న ఫ్లెక్సీ పెట్టకూడదు, జగనన్న కటౌట్ పెట్టకూడదు, జగనన్న కేకులు రోడ్డు మీద కట్ చేయకూడదు అని. నేనే 30-35 సంవత్సరాలుగా రాజకీయాలు చూస్తున్నా. ఏ పార్టీ నాయకుడు పుట్టిన రోజైనా అందరూ కూడా మెయిన్ రోడ్లో పెట్టుకొని ఏ విధంగా వాళ్ళ చేతనైనంత వాళ్ళు చేసుకుంటారో మనం చూసాం. కానీ జగనన్నకున్న సైన్యాన్ని చూసి భయపడి జగనన్న కటౌట్ కూడా వణికిపడే ఈ కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు చూశాను. నిన్నటి నుంచి బెదిరించడాలు, భయపెట్టడాలు, పోలీసుల్ని పెట్టి ఫ్లెక్సీలు చించేయడం చూస్తుంటే ఈ కూటమి ప్రభుత్వాన్ని చూసి నాకు జాలేస్తోందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు ఆ కూటమి ప్రభుత్వానికి తెలియజేసేది ఒక్కటే, పోయిన ఎలక్షన్ లో మీరు కాళ్ళు చేతులు పట్టుకోవడమే కాకుండా, అబద్ధాలు చెప్పడమే కాకుండా ఈవీఎంని మేనేజ్ చేసుకున్నారు కాబట్టి అధికారంలోకి వచ్చారు, కానీ ప్రజల అభిమానంతో కాదు అన్న విషయం మీ అందరూ కూడా గమనించాలి. ఎందుకంటే మీరు తిరుపతిలో చూశారు, తిరుపతిలో కూటమి ప్రభుత్వానికి డిపాజిట్లు రావు అన్న విషయం అందరికీ తెలుసు. మన అభినయ్ రెడ్డి చేసిన అభివృద్ధి ప్రతి ఒక్కరికి కళ్ళకి కనిపిస్తోంది. కానీ ఎలా ఈ రిజల్ట్స్ తారుమారైంది అంటే కేవలం ఈవీఎంలు మేనేజ్ చేయటం వల్లే తప్ప ప్రజల్లో ఎప్పుడు అభినయ్ రెడ్డికి, కరుణాకర్ రెడ్డి గారికి అభిమానం ఉందన్న విషయాన్ని మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. ఈ దేశంలో నాకు తెలిసి ఏ రాష్ట్రంలో కూడా అధికారంలో ఉన్న పార్టీ మీద ఒక అవర్షన్ రావాలి, ఒక వ్యతిరేకత రావాలి అంటే మినిమం 2-3 ఏళ్ళు అవుతుంది. కానీ అది ఏంటో ఈ దొంగ కూటమి ప్రభుత్వానికి వాళ్ళ అధికారంలో వచ్చిన నెల రోజుల నుంచే వాళ్ళ మీద వ్యతిరేకత స్టార్ట్ అయిందంటే అర్థం చేసుకోండి, అది ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం కాదు, కుట్రలతో ఎన్నుకోబడిన ప్రభుత్వం అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఈరోజు మన పార్టీకి బ్రాండ్ జగన్మోహన్ రెడ్డి గారు. జగనన్న ధైర్యం ఏంటో మనందరికీ తెలుసు, జగనన్న పోరాట పటిమేంటో మనందరికీ తెలుసు. ఈరోజు జగనన్న ఆశీస్సులతో కరుణాకర్ రెడ్డి గారు ఉమ్మడి చిత్తూరు జిల్లాకి అధ్యక్షులుగా ఈరోజు ఎంత యాక్టివ్గా మన లీడర్స్ అందరికీ అండగా నిలబడి కోఆర్డినేట్ చేసుకుంటూ మళ్ళీ మన పార్టీని పరుగులు తీస్తున్నారని కూడా మీ అందరూ చూస్తున్నారు. సో ఎవరికి మనం భయపడాల్సిన అవసరం లేదు. జనాలకి తోడుగా, జగనన్నకి అండగా ప్రతి జిల్లాలో కూడా మనం అందరం కూడా ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి, జగనన్నని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి అని ఈరోజు జగనన్న పుట్టినరోజు సందర్భంగా మనం అందరం ప్రమాణం చేసి ఆ విధంగా ముందుకు వెళ్ళాలని కూడా మీ అందరినీ కోరుకుంటున్నాను. అండ్ రాబోయే కాలంలో మన అభినయ్ రెడ్డి గారిని తిరుగులేని మెజారిటీతో గెలిపించుకొని మళ్ళీ తిరుపతిని అభివృద్ధి వైపుకు పరుగులు తీయించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఒక్కటే చెప్తున్నాం, మీరు మా కార్యకర్తల్ని, నాయకుల్ని బెదిరించాలనుకున్నా, వాళ్ళ ఆస్తుల్ని విధ్వంసం చేయాలనుకున్నా మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. రాబోయేది జగనన్న ప్రభుత్వం, ప్రతి ఒక్కరికి వడ్డీతో సహా ఇచ్చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు జగనన్న వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానికి, నాయకుడికి, మాలాంటి సైనికులకి, విధేయకులకి పండుగ లాంటిదని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ పండుగలో నాకు అవకాశం ఇచ్చినందుకు మరోసారి మా గురువు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మా అభినయ్ రెడ్డికి విష్ ఆల్ ద బెస్ట్. అభినయ్, రాబోయే కాలంలో 70,000 మెజార్టీతో ఇదే తిరుపతిలో నువ్వు గెలవాలని. 1000 గజాల్లో కూడా చాలా ఒక 4 మంది బతికే అంత ఆదాయం ఉంటుంది. నీటి సమస్య లేదు. మొక్క మొలవని చోట కూడా నీటిని పట్టుకోగలరు. గాలిలో ఉండే తేమని ఇలాగే మన బంతి ఎలా కట్టారో, బంతి దారాలు ఎలా కట్టారో, బంతిమాల అలాగే చైన్లు వేలాడి తీస్తే ఆ గాలి వెళ్తూ ఆ తేమలో, గాలిలో ఉన్న తేమ పట్టుకునేది నీటిని పట్టుకునే టెక్నాలజీ కూడా ఉంది. మన గిరిజన గ్రామాల్లో మనకి ఇంత నీటి గేట్లు ఉన్నాయి. నీటికి ఇబ్బంది పడతాం. నిజంగా దీనికి కావాల్సింది ఏంటంటే మీకోసం త్రికరణ శుద్ధిగా పనిచేసే వ్యక్తులు కావాలి మీకు. మనకి ముఖ్యమంత్రి గారు ఉన్నారు, నేను పని చేయడానికి నేనున్నాను మీ దగ్గర. మీ కష్టాలు నిన్న విజయనగరంలో కూడా చెప్పాను. నేను ప్రతి 2 నెలలకి 15 రోజులు మన మన్యం ప్రాంతంలోనే తిరిగి మీకు సాధక బాధలు అన్ని తెలుసుకొని, ఎందుకంటే మీరు గంజాయిని మీరు వదిలే వరకు నేను మిమ్మల్ని వదలను. మీ జీవితాలు, మన ఆడబిడ్డల, గిరిజన ఆడబిడ్డల జీవితాలు బాగయ్యే వరకు నేను అప్పుడుగా రిటైర్ అవ్వను. ఒకడు ఉన్నాడు అనుకోండి ఇక్కడ. నేను ఎందుకు నడిచానో కూడా చెప్తా. నేను కలెక్టర్ గారు కూడా అన్నారు, ఎందుకు సార్ కొంచెం మనకి ఎందుకు అంటే, నాకు ఇక్కడ రావడానికి డీజీపీ గారు కూడా సముఖం చూపించలా. మబ్బు పట్టేసింది, ముసురుగా ఉంది, లేదంటే మనకి ఫాగ్ ఉంది, మంచు తెరలు ఉన్నాయి, లోపలికి వెళ్ళాలి, ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, మాకు రైట్గా లేదనేది నాకు ఒత్తిడి పెట్టిన. మీరు కావాలంటే తర్వాత వెళ్దురు కానీ మళ్ళీ అంటే నేను చెప్పాను, ఈ రోజు అనుకున్నా మా వాళ్ళ కోసం నేను ఈ రోజే వెళ్తాను. అంటే ఒక మంచి పని చేయడానికి ముహూర్తాలు ఉండవు. రోడ్డు వేయటం మంచి పని, దాహం తీర్చడం మంచి పని, అంగన్వాడీ బిల్డింగ్స్ కూలిపోతే వాటిని తిరిగి కట్టడం మంచి పని. మంచి పని చేసేవాడికి ఆపద ఉండదు. ఇదే నా నమ్మకం. ఇక నేను పుట్టినప్పటి నుంచి నేను ఎవరికి ద్రోహం చేసిన వ్యక్తిని కాదు. అందరూ బాగుండాలని కోరుకునేవాడిని, రాష్ట్రం బాగుండాలని తపన పడేవాడిని, దేశం బలంగా ఉండాలని కోరుకునేవాడిని. ఆ బలంగా ఉండాలని కోరుకునేవాడిని కాబట్టి రాగానే మన పంచాయతీలకి అప్పుడు దాకా 200-300 ఉండే మన స్వాతంత్ర దినోత్సవకి జరుపుకోవడానికి ఇచ్చే డబ్బులు 100ని 10,000 చేసాం, 250ని 25,000 చేశాం మనం. అంతే కదా. అంటే నేను మనందరి దేశ క్షేమం, సమాజ క్షేమం, మన క్షేమం కోరుకునేవాడిని. సో మీకు కోరుకునేదల్లా మేము ఇక్కడున్న నాయకులందరూ కూడా, వేదిక పైన ఆశల నాయకులు కానీ, ఉన్నతాధికారులు కానీ అందరం కూడా పనిచేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. నాకు మీ నుంచి మిమ్మల్ని కోరుకునేది మీరు కొంచెం సహకరించండి. ఒకసారి ఒక కొత్త ఆలోచన వచ్చినప్పుడు మీకు ఇబ్బందిగా ఉండొచ్చు, మీరు చెప్పండి. ఇలాంటి సెమినార్స్ ఇలా కూర్చొని మాట్లాడుకుని సభలు పెట్టుకుందాం. మీకు ప్రభుత్వం తరపు నుంచి మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి, లేదంటే నాయకులు తీరు నచ్చలా, అధికారులు తీరుతెన్నులు నచ్చలా, మీరు మొహమాటం లేకుండా చెప్పండి. నన్ను ఎన్నోసార్లు తిడతారు కదా, నువ్వు సరిగ్గా చేయలేదు, నేను భరిస్తాను. ఎందుకు భరిస్తానంటే నేను పని చేయడానికి ఒప్పుకున్నా. ఒకసారి లేనప్పుడు, కుదరినప్పుడు కూడా నేను చెప్తాను మీకు. ఇది డెమోక్రసీ. ఇది